పిల్లలకు స్కూల్ పంపిస్తే వాళ్ళు ఎప్పుడు ఒకటో తరగతిలోనే కూర్చోవాలనుకుంటాం, అంతేనా? ఏమనుకుంటారు? ఈ సంవత్సరం ఒకటో తరగతి చదివితే వచ్చే సంవత్సరం రెండో తరగతి చదవాలి, మూడో తరగతి చదవాలి కదా. సో విద్యనంతా చదవాలి అని కోరుకుంటాం. కానీ మనం యేసు ప్రభువుని నమ్ముకున్న మనం చాలా మంది ఉన్నారు కదా. మీరేమన్నా వదిలేరా? యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుని కొరకు బ్రతికే జీవితం 7 చూపెట్టేది రాత్రికాలం కదా. ఏ విషయాల్లో మనం వర్ధిల్లాం, ఎదిగాం? ఆఖరి చెప్పిన మాట, యేసు ప్రభు వారి గురించి చెప్పిన మాట, ఆయన జ్ఞానమందు, వయస్సు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని ఉంది కదా. సో కాబట్టి ఎలా వర్ధిల్లుతాము అంటే దేవుని మందిరంలో నాటబడితే. నాటబడటం అంటే మీరు మొక్క నాటారు అనుకోండి, ఏమవుతుంది? అక్కడే ఉంటుంది, ఇటు తిరిగి వస్తుందా? అక్కడే ఉంటది, అవునా? ఏమో మా ఇంటికాడ మొక్కలన్నీ తిరిగి వస్తా ఉన్నాయి అటు ఇటు. నీ మొక్కలు అక్కడే ఉంటాయి కదా. అక్కడ ఉంటేనే వర్ధిల్లుతాం, దేవుని మందిరంలో ఉంటేనే వర్ధిల్లుతాం. గుర్తుపెట్టుకోండి. సో దేవుని మందిరంలో ఉండటం నేర్చుకోవాలి. సో ఆదివారం ఎక్కడ ఉండాలా? పొలంలో ఉండాలా, అప్పుడు వర్ధిల్లుతాం కదా. ఉండడము అంటే ఒక్కసారి మనం నాటబడితే మందిరంలో అక్కడ ఉండడం నేర్చుకోవాలి. అంటే దేవుని మందిరంలో ఎక్కువసేపు ఎక్కడైతే మనం ఉంటాము. అందుకని మొదటి కీర్తనలో కూడా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతను చేయనిదంతయు సఫలమవుతుంది అని ఉంది. ఎక్కడ నాటబడితే? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు పచ్చగా ఫలిస్తుంది కదా. మనం దేవుని మందిరం నాటబడితేనే ఫలిస్తాం. సో కాబట్టి ప్రిన్సి పెద్దదవుతా పెరుగుతా ఉంది కదా. సో మందిరంలో సో తప్పకుండా నాటబడిన మొక్కలాగా సో ఉంటే మనం దీవించబడతాం. 128వ కీర్తనలో కూడా చక్కని ఆశీర్వాదాలు అక్కడ మనకి కనబడతాయి కదా. కాబట్టి రాంబాబుకి, సునీతకు కూడా బిడ్డను తప్పకుండా మందిరంలో నాటబడిన ఒక మొక్కలాగా నాటండి. సో తప్పక వర్ధిల్లుతుంది. సో మనం చేయాల్సింది ఏం లేదు, బిడ్డలను మందిరంలో నాటాలి, మందిరంలో నాటాలి, అప్పుడే వర్ధిల్లుతారు. అంతకు మించి ఇంకా వాళ్ళు వర్ధిల్లలేరు. కాబట్టి రాత్రికాలం ఈ 2 మాటలే గుర్తు చేస్తా ఉన్నాను. మనం ఎక్కడ నాటపడ్డామో గుర్తు చేసుకుందాం. మందిరంలో నాటబడిన వారైతే వర్ధిల్లుతారు. కాబట్టి ప్రిన్సి కాబట్టి ఇప్పుడు ప్రిన్సికి వాక్యం కొంచెం తెలుస్తుంది. మరి చిన్నప్పుడు అంటే తెలియదు కాబట్టి సో ప్రిన్సికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రిన్సికి అదే గుర్తు చేస్తా ఉన్నాను. సో మందిరంలో తరగాలి, ఓకేనా? వార కార్యక్రమాల్లో కానీ, నియమక కూడికలు ఉంటాయిగా, అన్నిట్లో దేవుని మందిరంలో నాటబడి. సో దేవుని మందిరంలో నాటబడటం అంటే మందిరం ఉన్నప్పుడల్లా కనబడటం, దేవుని అంటే మందిరంలో కూడుకున్నప్పుడల్లా కనబడటమే నాటబడటం అంటే. ఇంకా అంతకుమించి వేరే లేదు. సో మీరు కూడా, మీ కుటుంబాలు కూడా అలా నాటబడాలని కోరుతూ ఈ నా మాటలు మీకు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో నేను ఎవరో తెలియదు.